హాయ్ అండి, హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11కి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజున ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూసైతే సపోర్ట్ చేయండి. ఇక్కడ మల్లెపూలు తీసుకోవడం చూసారు కదా, ఇది చూస్తేనే మీరు గెస్ చేయొచ్చు. నేనైతే తెనాలి వచ్చాను. మా వారి కజిన్ది మ్యారేజ్ ఉంటే అటెండ్ అవ్వాలని వచ్చామన్నమాట. ఫ్యూ డేస్ అవుతుంది వచ్చి, బట్ ఆ మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు బయటకైతే వచ్చాము. సో మల్లెపూలు తీసుకొని పెట్టుకుందాం అని అనుకుంటే అక్కడే పెట్టేసుకుందాం అనుకున్నాను యాక్చువల్గా, కానీ పిన్ మర్చిపోయాను. సో ఇంటికి వెళ్ళి పెట్టుకుందాంలే అని పార్సల్ అయితే తెచ్చుకున్నాను. అండ్ అక్కడ నుంచి అయితే ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చాము. డూ మౌంట్ అంట, ఇది పెట్టి చాలా రోజులు అవుతుందంట, మాకు ఇప్పుడే తెలిసింది. బాగుంది ఐస్ క్రీమ్ అని అంటే కనుక ఇక్కడ ట్రై చేద్దాం ఈసారి అని చెప్పి వచ్చాము. ఎప్పుడు కూడా వేరే వేరే ఐస్ క్రీమ్ షాప్స్కి వెళ్ళే వాళ్ళం. ఇక్కడైతే ఐస్ క్రీమ్ చాలా బాగా నచ్చింది మాకు. అండ్ ఫ్లేవర్ఫుల్గా, టేస్టీగా చాలా బాగుంది. ఇక్కడ ఇందులో కాస్ట్ కొంచెం ఎక్కువ అని అన్నారు, బట్ ఈ క్వాలిటీ ఆఫ్ ఐస్ క్రీమ్కి ఈ కాస్ట్ ఓకే అని అనిపించింది. అండ్ ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ అట్లాంటివి కూడా ఏమీ కలపరంట. రియల్ ఫ్రూట్, షుగర్, వాటర్, మిల్క్ ఇట్లాంటివి మాత్రమే యాడ్ చేసి చేస్తాము అని అన్నారు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ, కలర్స్ కానీ, లేకపోతే ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి కలపరంట. సో దానికి కాస్ట్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఏదైతే హెల్తీగా ఉంటుందో లేకపోతే ప్యూర్గా ఉంటుందో అది కాస్ట్ ఎక్కువే ఉంటుంది. సో అలా అనిపించింది మాకు. ఒకసారి మీరు తెనాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి, నాకు నచ్చింది పర్సనల్గా. అండ్ ఇక్కడ ఆ తర్వాత అస్సలు మా యాక్చువల్ ప్లాన్ ఏంటంటే మేము బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చేయాలి. కానీ ప్లాన్ ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ అయిందనమాట. ఐస్ క్రీమ్ తిన్నాము, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా సూపర్ మార్కెట్ కనిపించింది. సో ఇందులోకి వచ్చేసాము. అండ్ మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, మోక్షజ్ఞ కనిపించట్లేదు ఎక్కడున్నాడు అని. ఎస్, ఆ మోక్షజ్ఞ లేడు కాబట్టే మేము ఇక్కడ సూపర్ మార్కెట్కి వచ్చామన్నమాట. ఎందుకంటే మోక్షజ్ఞ పెళ్ళికి అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. అమ్మ వాళ్ళు ఏంటంటే మోక్షజ్ఞని మేము తీసుకొని వెళ్తాం, ఒక 2-3 డేస్ మా దగ్గర ఉంటాడు, మాతో ఆడుకుంటాడు అని అన్నారు. అమ్మకు కూడా అలవాటే అనమాట మోక్షజ్ఞ. సో అందుకని నేను సరే అయితే వెళ్ళని అని చెప్పి పంపించాను. తనకు కూడా అట్లా చేంజ్గా ఉంటుంది కదా అని. సో అక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. మేమేమో ఈరోజు వీకెండ్ మార్నింగ్ నుంచి చాలా బోర్గా ఫీల్ అవుతున్నాం. విడిగా అయితే అలవాటు అయిపోయాడు కదా మోక్షజ్ఞతో ఆడుకోవడం, వాడిని తీసుకొని బయటకు వెళ్ళడం, టైం స్పెండ్ చేయడం, అట్లాగా ఉండేది మా రొటీన్. కాకపోతే ఇప్పుడు తను లేడు అండ్ మేము బెంగళూరులో లేం బయటకు వెళ్ళాలంటే అని చెప్పి చాలా బోర్ ఫీల్ అయ్యాము. సరే అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అనుకొని వెళ్ళేసి వద్దాంలే అని అనుకొని ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది మీకు తెలుసా, మిల్లెట్ నూడిల్స్ స్లర్ప్ ఫామ్ వాళ్ళది. ఇవి బాగుంటాయి, ఉంటే కనుక ట్రై చేయండి. ఇంతకుముందు ఆన్లైన్లోనే దొరికేవి, ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్లో ఇట్లా కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఇందులో అస్సలు మైదా కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, కెమికల్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. మనం చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు. మనల్ని చూసి నూడిల్స్ అలా అడుగుతుంటే అవి ట్రై చేయండి, టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ నాకు ఇష్టమైన ఫ్రూట్స్ గురించి అడిగితే ఖచ్చితంగా నేను ఫస్ట్ మ్యాంగో చెప్తే సెకండ్ మస్క్ మిలోనే చెప్తాను. అంత ఇష్టము, అది ఇష్టం. తర్వాత పక్కన ఉన్నది అస్సలు ఇష్టం లేదు, రెండు పక్క పక్కన పెట్టారు అందుకని చూపిస్తున్నాను. నాకు దోసకాయ అస్సలు నచ్చదు. అండ్ నేను బెంగళూరులో చూసాను, ఇంతకుముందు తెనాల్లో చూడలేదు, ఇప్పుడే ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలాగా పీల్ చేసిన గార్లిక్ మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు. అవి చూస్తే ఎక్స్పైరీ డేట్ ఈ రోజే ఉందన్నమాట, మరి ఇంకా అవి వేస్ట్ అయిపోయినట్టే. అండ్ ఇంట్లో మజ్జిగ చేసుకోవాలంటే ఎంత బద్ధకమో కదా. నాకైతే బయట ఇలాగ కొనుక్కున్న మజ్జిగ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి బాగా తాగేదాన్ని. అందుకని అలాగా ఆ మజ్జిగ ప్యాకెట్స్ కూడా వేసుకున్నాము. ఇక్కడైతే దాదాపు ఒక 45 మినిట్స్ దాకా టైం ఉందామన్నమాట. మెల్లగా ఆ బాస్కెట్ పట్టుకొని అన్నీ స్లోగా చూస్తూ, తీసుకోవాల్సినవి అయితే అసలు ఏమీ లేవు. ఊరికే అట్లాగా అసలు మోక్షజ్ఞతో వెళ్తే హర్రీ బర్రీగా ఉంటాం కదా, ఒకళ్ళం షాప్ చేస్తుంటే ఇంకొకళ్ళం ఏంటంటే మోక్షజ్ఞాన్ని చూసుకునే వాళ్ళం, అవి తీయొద్దమ్మా పగిలిపోతాయి, లేకపోతే అవి చినిగిపోతే అన్నీ
పోతాయి, అట్లా వద్దమ్మా, అవి లాగొద్దు, అట్లాగ ఒకళ్ళం తన్ని చూసుకునే వాళ్ళం, ఇంకొకళ్ళం షాప్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇద్దరం కలిసి షాప్ చేయడం అంటే ప్రశాంతంగా అసలు చానాళ్ళు అయిపోయిందనమాట. సో అందుకని ఇది చూడంగానే వెళ్దాం, లోపలికి వెళ్ళి కాసేపు అట్లాగా ఏం తీసుకోవాల్సినవి లేకపోయినా సరే వెళ్దాం అని అంటే సరే అని మా వారైతే తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఇద్దరం కలిసి అట్లాగా అసలు ఎన్ని డేస్ అయిందో ఇద్దరం కలిసి ఇది తీసుకుందామా, ఇది ట్రై చేద్దామా, ఇది వద్దు కావాలి అని చెప్పి. సో అట్లా అయితే ఇక్కడ టైం మంచిగా గడిపామని అనుకోవచ్చు. ఇప్పుడు ఐడియా వచ్చింది తను స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి. సో ఈసారి అయితే తను స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి మేము సూపర్ మార్కెట్కి వెళ్దామని అనుకుంటున్నాం. ఐడియా వచ్చిందనమాట. సో ఎక్కడికి వెళ్ళినా సరే మనమైతే మామ్ డ్యూటీస్ ఉంటాయి కదా, అంటే ఇది డ్యూటీ కాదనుకోండి, బట్ ఏంటంటే పిల్లలకి కనిపించగానే మనవాడు ఏది ఆడుకుంటాడు ఎట్లాగా అని. సో మోక్షజ్ఞ లేకపోయినా సరే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న వచ్చాక ఆడుకుంటాడు కదా అని అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే తెనాల్లో చాలా తక్కువ టాయ్స్ ఉన్నాయి, అంటే బిల్డింగ్ బ్లాక్స్ కానీ లేకపోతే బాల్స్ చిన్న చిన్నవి అట్లాగా చాలా లిమిటెడ్గా ఉన్నాయి అనమాట టాయ్స్ వెన్ కంపేర్ టు బెంగళూరు. అక్కడైతే చాలా ఉన్నాయి ఆప్షన్స్ వాడికి. ఇక్కడ అలా ఉండేటప్పటికి తను కూడా బోర్ ఫీల్ అవుతున్నాడేమో అనిపించింది మొన్న వచ్చినప్పుడు. సో ఏవైనా టాయ్స్ తీసుకుందామంటే మోక్షజ్ఞాత ఏంటంటే ఎంత మంచి క్వాలిటీ ఉన్నా అవి ఊరికే ఎరక్కొట్టేస్తాడు 1-2 days అంతే. అలాగ క్వాలిటీ అసలు లేవు అలా అనుకుంటే 1-2 hours మాత్రమే అనమాట. సో క్వాలిటీ ఉంటే తీసుకుందామా అట్లా అంటుంటే మా హస్బెండ్ అన్నారు క్వాలిటీ గురించి చూసుకుంటూ వెళ్తే అవైనా కూడా ఎక్కువ రోజులు ఉండట్లేదు కదా, సో అంత కాస్ట్ పెట్టి కొన్నా వేస్ట్ అయిపోతుంది. సో క్వాలిటీ గురించి ఆలోచించకుండా మంచిగా తనకి ఆడుకుంటానికి బాగున్నాయా లేవా, అంటే నాట్ తనకి హార్మ్ఫుల్గా ఉండేవి కాదు అలా అని వాటితో ఆడుకోవడం వల్ల తను సఫర్ అవుతాడు అట్లాంటివి కాకుండా మనం చూసి ఓకే గట్టిగా ఉందా పల్చగా ఉందా అనేది కంపేర్ చేసి తీసుకుంటే తను ఆడుకున్నన్ని రోజులు ఆడుకుంటాడు కదా అని చెప్పి తను అన్నారు. సో నాకు కూడా అది కరెక్టే, మనం అవన్నీ చూసి తీసుకుంటుంటే అవైనా ఎక్కువ రోజులు ఉండట్లేదు ఇవైనా ఎక్కువ రోజులు ఉండట్లేదు కదా అనిపించింది. టెన్నిస్ అయితే తనకి ఆడుకోవడం రాదు కదా, అందుకని నేనైతే ఆ బ్యాట్ బాల్ క్రికెట్కి ఇలాంటివి తీసుకున్నాను అనమాట. ఇంకా అది తీసుకున్నాక బాటిల్స్ కనిపించాయి. సో పిల్లల లాంటి బాటిల్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూశాను. మనకైతే ఖచ్చితంగా పిల్లల సెక్షన్స్ వస్తే ఎస్పెషల్లీ ఇలాగ మదర్స్ ఖచ్చితంగా చూస్తారు కదా మన బాబుకి ఏవి బాగుంటాయి తీసుకుందామా అని చెప్పి. అట్లా అయితే తీసుకున్నాం. కొంచెం టైం అయితే హ్యాపీగా లీజర్గా తీసుకున్నాం అనమాట. మాకు కావాల్సిన లేస్ అని లేకపోతే అట్లా చిప్స్ కూల్ డ్రింక్స్ అట్లాంటివి మాత్రమే తీసుకొని మిగతా అన్ని ఇంట్లో అన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా డిన్నర్ టైం అయిపోతుంది కదా, అసలే లేట్ అయిపోయింది. అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో 2 hours ఉన్నాము, ఇక్కడ దాదాపు 1 hour. ఐస్ క్రీమ్ షాప్లో కూడా దాదాపు 1 hour ఉన్నాము. సో లేట్ అయిపోతుంది, డిన్నర్ టైం అయిపోతుంది అని చెప్పి త్వరగా అయితే ఇంటికి వచ్చేసాము. ఇంక ఇంటికి రాగానే పూలు తెచ్చుకున్నాను కదా పెట్టేసుకుంటున్నాను అనమాట. పిన్ మర్చిపోయాను ఇందాక. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి, చూసారా? పిన్ మర్చిపోయాను, లేదంటే అప్పుడే పెట్టేసుకునేదాన్ని. సో ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, సో దట్ నేను అక్కడ కూడా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇంకా నేనైతే డిన్నర్ చేసేసి బొజ్జోడమే. మీరు కూడా ఇప్పుడు 11కి కదా ఈ వీడియో రిలీజ్ అవుతుంది. సో మీరు కూడా లంచ్ చేసేసి సాయంత్రం మంచిగా ఒక మధ్యాహ్నం నాప్ వేసేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి, బాయ్.